భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు చౌకబారు ఆరోపణలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం మానుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భం కోరుతా ఉన్నాం. 2 నెలలకోసారి మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడడం, ఆరోపణలు చేయడం, హడావుడి చేయడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భం. అవినీతి అక్రమాలంటూ ఎక్కడెక్కడో మాటలు, గాలి అంతా ఏదో తీసుకొని వచ్చినట్టుగా ఆడిపోసుకోవడం అనేది సరికాదని మాట సందర్భంగా చెప్తున్నాం. అర్థం లేని ఆరోపణలు, పసలేని ఆరోపణలు, ఆధారం లేని ఆరోపణలు చేయడం మానుకోవాల్సిందిగా కోరుతూ మహేశ్వర్ రెడ్డి గారికి ఈ ప్రజా ప్రభుత్వం పైన ఆడిపోసుకోవడం మాని కేంద్ర భారతీయ జనతా పార్టీ నుంచి నిధులు తీసుకురావడం పైన శ్రద్ధ చూపెట్టవలసిందిగా ఈ సందర్భం కోరుతా ఉన్నా. ఒకవేళ మీ దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే కోర్టుకు వెళ్ళి కొట్లాడండి. లేదు, మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, మేము విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నా. ఓవైపు 7.5 లక్షల కోట్ల అప్పుతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతినిత్యం 18 గంటలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడుతూ మంత్రులను సమన్వయపరుచుకుంటూ గౌరవ మంత్రులతోటి అరే గాడిలో ఈ ప్రభుత్వాన్ని పెడుతుంటే మీరు తిన్నది అరక్క ఈ విధంగా ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబని ఈరోజు నేను వారిని మహేశ్వర్ రెడ్డి గారిని సందర్భం అడుగుతా ఉన్నా. అరే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన ఎందుకు మీరు నోరు మెదపలేదు అంటున్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపైన కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ కార్ రేస్ సంబంధించిన దానిపైన మేము ముందుకు పోతా ఉంటే ఎందుకు మీరు వారిని వెనుకేసుకొని వచ్చే విధంగా మాట్లాడుతున్నారని చెప్పనేది. అసలు కేటీఆర్ని కానీ కేటీఆర్ కుటుంబాన్ని కానీ ఏనాడు కూడా పల్లెత్తు మాట్లాడకుండా ప్రజా ప్రభుత్వం పైన పసలేని ఆరోపణలు చేస్తూ ఎందుకు మీరు ఈ విధంగా ప్రభుత్వం పైన ఆడిపోసుకుంటారో చెప్పని అడుగుతున్నా. ఈ పసలేని ఆరోపణలు మానుకొని ఈ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ పనితీరుకు అదనంగా మీరు కేంద్రంలో ఉన్నారు, కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయాలి తప్ప ప్రతినిత్యం ప్రభుత్వం పైన ఆడిపోసుకునేటువంటి మాటలు, మా దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించిన చిట్టా ఉందని చెప్పని బ్లాక్మెయిల్గా మాట్లాడడం అనేది ఏమాత్రం సబబు కాదన్న మాట సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు గత 10 సంవత్సరాల అధికారులు ఉండి ఏ ఒక్క పథకం కూడా మరి 3వసారి అధికారంలోకి వచ్చి చెప్పినట్టు మీరు ఏ ఒక్క పథకం కూడా పేదవాడు గుర్తుంచుకునే విధంగా పథకం మీరు తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ దేశవ్యాప్తంగా కూడా పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమైనా నచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈరోజు 21,000 కోట్లు రైతుకు రుణమాఫీ చేసినటువంటి సందర్భం. ఈరోజు మీరు ఎగవేసిరు రైతులకు రైతు భరోసా గురించి ఏదో మాట్లాడే ప్రయత్నం. మేము రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఈరోజు సంక్రాంతి నుంచి రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదో అంకెలకు గారడి వేసే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే విధంగా ఏదో మాట్లాడే మాటలు ఏమాత్రం సబబు కాదని చెప్తున్నా. రైతుకు రాజును చేయాలని, రైతును రారాజేయాలని చెప్పిన సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచే బీజాలు మొదలుపడ్డాయి. ఉచితంగా రైతు కరెంట్ ఇచ్చినాం, రైతులు పండించిన పంటలు మద్దతు ధర కొనుగోలు చేస్తున్నాం, దాన్ని కొనుగోలు కేంద్ర గ్రామాల్లో ఏర్పడేసి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికంలో 2 లక్షల లోపు రుణమాఫీని ఏకకాలం చేసినాం. అసలు మీరు భారతీయ జనతా పార్టీ అధికారులు ఎక్కడైనా రుణమాఫీ చేసినా మీరు అడుగుతున్నా. రైతు గురించి ఆలోచించిన పాపన భారతీయ జనతా పార్టీ పోయిందని అడుగుతున్నా. రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి సంవత్సరం అంతా రైతులు ఢిల్లీ చుట్టూ నిరాదీక్ష చేసే విధంగా ఆ తర్వాత చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి మీరా రైతు గురించి మాట్లాడదని చెప్పండి. ఈ సందర్భంగా ఈరోజు ప్రతినిత్యం రాజకీయాలు చేయడం మానుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి మేలైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకు అదనంగా మీరు కార్యక్రమాలు అమలు చేయాలి తప్ప ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వెనుకచ్చే విధంగా మీరు ఏదైతే మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయో వాటిని మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. ఇంతకుముందు చెప్పినట్టు 7.5 కోట్ల అప్పుల్లో ఉన్న గాడిన పట్టే విధంగా 18 గంటల రోజుకు మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భాన్ని ఒకసారి గమనించమని కోరుతున్నాం.
భారతీయ జనతా పార్టీ ఊరికే విమర్శలు చేయడం అనేటువంటిది సరి కాదని మాట సందర్భం చెప్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటిని అన్నిటి కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. జన్ ధన్ ఖాతా తెరవండి, ఏటా 15 లక్షలు ఇస్తామన్నారు పేదోడి ఖాతాలో. 10 ఏళ్ళు అయిపోయింది, 10 ఖాతాలను మీరు వేసారని అడుగుతున్నా. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు దేశవ్యాప్తంగా. 10 సంవత్సరాలు అయిపోయింది, 11వ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. ఇంచుమించు 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడన్నా ఉద్యోగాలు ఇచ్చారా మీరంతా? అంటే మసిబూసి మాడిగాయ చేసే విధంగా మాట్లాడడం తప్ప మీ ప్రభుత్వంలో ఉండి మీరు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా అమలు చేయరు. ఈరోజు మేము ఒకటి వెనుక ఒకటి అమలు చేసుకుంటూ ముందుకు పోతుంటే 6 గ్యారెంటీలు ఏమని చెప్పానమాట 6 గంటలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసినాం. ఈరోజు 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ చేసుకున్నాం. రైతు రుణమాఫీ చేసుకున్న 21 కోట్లు. గృహజ్యోతులు 200 యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మీ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఉచిత కరెంటు గృహాలకు ఇస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. రైతులు రుణమాఫీ చేసారు ఎక్కడన్నా ఆలోచన చేయండి ఏకకాలంలో. అయితే మీ ప్రభుత్వం ఎక్కడున్నా కానీ ఇలాంటి కార్యక్రమం అమలు చేయనటువంటి వాటిని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్కడ పోయి చెప్పుకునేటువంటి పరిస్థితి చేసే విధంగా మేము పరిపాలిస్తుంటే సమర్థించాల్సింది పోయి అభినందించాల్సింది పోయి ఈ విధంగా విమర్శించడం, పసరైన ఆరోపణలు చేయడం సరికాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.